హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. రీసెంట్గా అయితే మనకి వైజాగ్ విమ్స్ నుండి 582 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కేవలం 10వ తరగతి అర్హతతో అలాగే డిగ్రీ కంప్యూటర్ బేస్ మీద మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉండడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మనకి వెబ్సైట్లో అప్లికేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే మీ నేమ్, ఫాదర్ నేమ్ ఇలాంటివి ఉంటాయో ఆ విధంగా మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. మీ యొక్క నేమ్ అనేది, అలాగే మీరు మ్యారీడ్ అయితే హస్బెండ్ నేమ్, లేకపోతే పేరెంట్స్ నేమ్ అనేది, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయండి. అడ్రస్, అలాగే మీ కేటగిరీ, పిహెచ్ అయితే ఏ కేటగిరీకి వస్తారో అది, అలాగే మీరు 10th సంబంధించి ఏ స్కూల్లో చదివారు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏ కాలేజ్, ఇలాంటి డీటెయిల్స్, అలాగే మీరు మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ అంటే 600 మార్కులకి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అలాగే పర్సంటేజ్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఫిలప్ చేయాలి. అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి సంబంధించి యాడ్ చేయండి. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఓకే. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 20వ తారీఖున మనకి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, డిఈఓ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు అప్లికేషన్ ఫామ్ సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు కేవలం 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ అయి ఉంటే సరిపోతుంది. కేవలం 10వ తరగతి అర్హతతో మీరు ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, దీనికైతే అడగలేదు. కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మనకి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ జాబ్స్కి 10వ తరగతితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా అడగడం మనం గమనించవచ్చు. ఎంఎన్ఓ అంటే మనకి మేల్కి, ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్కి. ఇవి నర్స్ రిలేటెడ్ జాబ్స్ అనేవి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి దీనికే కాదు, ఏ అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ కన్నా సరే ఏజ్ లిమిట్ వచ్చి ఓసీకి 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీకి +5 అంటే 47 ఇయర్స్, మనకి పీడబ్ల్యూకి +10 దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి డిగ్రీతో పాటుగా కంప్యూటర్ సర్టిఫికేట్, అలాగే తెలుగు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే దీనికి సంబంధించి మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. 25వ తారీఖు లోపల అయితే మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ అనేది క్లియర్ కట్గా మొత్తం చదువుకున్న తర్వాత అప్లై చేయండి. ఇది కేవలం లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయండి. మ్యాక్సిమం ఏ నోటిఫికేషన్ అయినా సరే మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ ఏమేమి సబ్మిట్ చేయాలని చెప్పి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా మనకి యాడ్ చేసి అప్లికేషన్ ఫిలప్ చేసి మనం అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి చాలా వరకు నోటిఫికేషన్లో కొన్నిట్లో అయితే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయమని, కొన్ని అయితే రిజిస్టర్ పోస్ట్ అని చెప్పి మనకి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని నోటిఫికేషన్స్ రేర్గా అయితే మనకి మెయిల్ చేసే అవకాశం కూడా కల్పించారు. మీరు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఏ నోటిఫికేషన్ కన్నా సరే ఇదైతే ఖచ్చితంగా మెన్షన్ చేశాడు. ఎందుకంటే మనకి గుంటూరులో ప్రీవియస్గా విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది వచ్చింది. ఇది మీరు చూడొచ్చు. ఇందులో ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఇక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. రీజన్ ఏంటి అంటే నాన్ లోకల్, హెన్స్ నాట్ కన్సిడర్. నాన్ లోకల్ కాబట్టి కన్సిడర్ చేయలేదని ఇచ్చారు. కాబట్టి మీకు ఎగ్జామినేషన్ ఫీజు లేకపోతే పర్లేదు, మీరు రిస్క్ చేసి అప్లై అయితే చేయండి, వస్తే వచ్చింది అన్నట్టుగా. అలా కాకుండా ఎగ్జామినేషన్ ఫీజు ఉంటే కనుక మీరు వేరే డిస్ట్రిక్ట్కి అయితే మ్యాక్సిమం అప్లై చేయకపోవడమే బెటర్. 100% మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి కొన్నిట్లో అయితే కన్ఫామ్గా మనకి నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చేస్తున్నారు, కొన్నిట్లో అయితే మనకి ఇవ్వట్లేదు. ఓకే. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్లో మనకి చూసుకున్నట్లయితే చాలా నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది. మనకి 10వ తరగతి అలాగే డిగ్రీ బేస్ మీద డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసినట్లయితే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ అలాగే రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే అడిగారు ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓకి సంబంధించి. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ అయితే డిగ్రీతో పాటుగా మనకి పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సపరేట్గా 21 జాబ్స్కి నోటిఫికేషన్ అయితే ఉంది. మీరు డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉంటే వీటికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్స్ అయితే మనకి డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగింది. ఒకసారి మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకోండి. చాలా వాటికి అయితే తక్కువ సమయం ఉంది. 22 లోపల అప్లై చేయాలి. కొన్ని 27, కొన్ని 16వ తారీఖు ఆగస్టు దాకా కూడా టైం అయితే ఉంది. ఒకసారి అన్నీ కూడా మీరు చెక్ చేసుకుని 10వ తరగతి డిగ్రీ కంప్యూటర్ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి.
ఓకే. నెక్స్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే మనకి 6 నోటిఫికేషన్లు దాదాపుగా మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో అయితే గమనించొచ్చు. మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో మంచి మంచి జాబ్స్ అనేవి కూడా ఉన్నాయి. మీరు ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ జాబ్స్ 10వ తరగతి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు గ్రాడ్యుయేషన్‌తో పాటుగా 6 మంత్స్ కంప్యూటర్ కోర్స్ అప్లికేషన్ చేసినట్లయితే డేటా ఎంట్రీ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక నోటిఫికేషన్ అనేది. అలాగే మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి సీనియర్ అసిస్టెంట్ మీరు గ్రాడ్యుయేషన్‌తో ఏదన్నా సరే డిగ్రీ చేసి ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే గనక మీరు ఈ సీనియర్ అసిస్టెంట్‌కి అప్లై చేసుకోవచ్చు. సాలరీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. రూ. 30,600 సాలరీ అనేది ఉంటుంది. అలాగే మీకు స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ ఏదైనా డిగ్రీతో ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్తో అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎనీ డిగ్రీ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్తో మనకి మూడు జాబ్స్ ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, అలాగే జూనియర్ అసిస్టెంట్ వీటన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. మూడింటికి కూడా సాలరీస్ అయితే మనకి బాగానే ఉన్నాయి. అలాగే డిగ్రీతో పీజీడీసీఏ ఉంటే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టెలిఫోన్ ఆపరేటర్ మీకు ఇంటర్మీడియట్ ఉండి ఇక్కడ మెన్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉంటే మీరు ఈ టెలిఫోన్ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ పీజీడీసీఏతో రిసెప్షనిస్ట్ జాబ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఓటీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ ఇలా రకరకాల జాబ్స్ అయితే మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మీరు గమనించవచ్చు. ఇందులో అటెండర్ జాబ్స్ ఉన్నాయి. కేవలం 10th క్లాస్ పాస్తో అప్లై చేసుకోవచ్చు. 10th ప్లస్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్ట్రెచ్చర్ బ్యారియర్ వచ్చి కేవలం 10వ తరగతితో అప్లై అయితే చేసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రూ. 12,000 సాలరీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం 10వ తరగతి అర్హత, అలాగే మీకు తెలుగు అనేది చదవటం రాయటం వస్తే ఈ గార్డెనర్ కానీ, స్ట్రెచ్చర్ బేరియర్ కానీ, మార్చరీ అటెండర్, లిఫ్ట్ అటెండర్ ఇలా రకరకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే బార్బర్, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, మార్చరీ మెకానిక్, అలాగే అటెండర్ కేవలం 10వ తరగతితో అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అన్నీ కూడా చాలా వరకు. అలాగే మీకు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, ఐటీఐ రిలేటెడ్ వాళ్ళు ఉంటే కనుక ఎక్స్పీరియన్స్తో వీటికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. కొన్ని అయితే మనకి జూలై 31 దాకా ఉన్నాయి. కొన్ని 25వ తారీఖు, కొన్ని 22వ తారీఖు లోపు అప్లై అయితే చేసుకోవాలి. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎవరైనా ఉంటే ప్రతి నోటిఫికేషన్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మిగతా డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేసుకుంటే మంచి సాలరీ జాబ్స్ అనేవి, రకరకాల జాబ్స్ అనేవి కూడా అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రాడ్యుయేషన్తో పాటుగా పీజీడీసీఏ లేదా డీసీఏ ఉంటే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఒక నోటిఫికేషన్ ఉంది. ఒకసారి మిగతావి కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ కర్నూలుకి సంబంధించి చూసినట్లయితే మనకి ఇందులో 2 నోటిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది. మనకి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ కేవలం 5వ తరగతి అర్హతతోనే మనకి ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎంఎన్ఓ అనేది మేల్కి, ఎఫ్ఎన్ఓ అనేది మనకి ఫీమేల్కి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ ఉంది. ఇందులో అయితే మనకి 10వ తరగతితో పాటుగా మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓకి అడిగారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే డిగ్రీ, అలాగే డిగ్రీకి ఎవరైతే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండదో, అంటే మీకు డిగ్రీలో కనుక మనకి కంప్యూటర్స్ చదువుంటే ఎంఎస్ కంప్యూటర్స్ లేదా ఎంసీఏ లేదా మనకి బీసీఏ లాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సబ్జెక్ట్గా ఉంటే కనుక డిగ్రీలో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ కనుక లేకపోతే మీకు పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్తో మీరు కర్నూలులో డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మిగతా నోటిఫికేషన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. వెబ్సైట్లో మీకు 13 జిల్లాలకి సంబంధించి వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో కింద మీకు 13 జిల్లాల లింక్స్ అయితే ఉంటాయి. ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉన్న నోటిఫికేషన్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే వెస్ట్ గోదావరిలో ప్రజెంట్ లేవు. కేవలం ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ జాబ్స్ అయితే ఉన్నాయి. కేవలం 10వ తరగతి అర్హతతో మీరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ జాబ్స్కి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ విజయనగరం డిస్ట్రిక్ట్ చూసినట్లయితే 22వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 14 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు డిగ్రీ అలాగే పీజీడీసీఏ లేదా డీసీఏ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ విజయనగరం అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వైజాగ్ డిస్ట్రిక్ట్ అయితే మనకి స్టార్టింగ్లో చెప్పాను కదా 582 ఉద్యోగాలు అనేవి అదే ఉన్నాయి. ఇంకా ఏదైనా ఉంటే కనుక వెబ్సైట్ అనేది గమనిస్తూ ఉండండి. మీరు డిస్ట్రిక్ట్ ఎడిషన్ పేపర్ కూడా చూస్తూ ఉండండి. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లో మెన్షన్ చేయట్లేదు, మనకి డిస్ట్రిక్ట్ ఎడిషన్స్లో కూడా మెన్షన్ చేస్తున్నాడు. అక్కడనే మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను మెన్షన్ చేయని డిస్ట్రిక్ట్లో అయితే ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి లేవు. మీరు 13 జిల్లాల వీడియో లింక్ ఇస్తాను. ఆ కింద 13 జిల్లాల డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రస్తుతం అయితే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయితే
అన్ని వివరాలు కూడా మీకు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో అయితే లైక్ చేయండి. ఏదన్నా అప్డేట్స్ వస్తే మీకు తప్పకుండా వెంటనే తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే టెలిగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు లింక్ వర్కౌట్ అవ్వకపోతే టెలిగ్రామ్ లింక్ అనేది డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేసి అక్కడ నుండి అయితే జాయిన్ అవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే తెలుస్తాయి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.